ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వం అండి. సభాపర్వంలో వచ్చేసి మనం కృష్ణుడికి సంబంధించి భానుని చంపడానికి రెడీ అవుతున్న మూమెంట్లో కృష్ణుడు వాటన్నిటి కూడా ఛేదించి ఎలా అక్కడ మహాదేవుడు శివుడున్నారు ఉత్తర దిక్కున, ఆయనతో యుద్ధం చేసి క్షణికాలంలో ఆయన ఓడించి లోపలికి వెళ్ళాడు. అలా ద్వారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓడిస్తూ లోపలికి వెళ్తున్నాడు. అలా బాణునితో క్షణకాలం యుద్ధం చేసి దివ్యమైన ఆయుధ శ్రేష్టమైన తన చక్రాన్ని సంధించి మేరలిన పరాక్రమగల బాణుని 1000 చేతులు నరికేశాడు. ఈ కృష్ణుడి దగ్గర ఉన్నటువంటి సుదర్శన చక్రంతో బాణుడికి 1000 చేతులని ఆ 1000 చేతులను తీసి అవతల పడేశాడు. అప్పుడు బాణుడు కృష్ణుని వలన మిక్కిలి బాధనుంది తెగిన చేతులతో కొమ్మలు నరికిన చెట్టు వల్ల వెంటనే కింద పడ్డాడు. ఈ విధంగా బలిపుత్రుడైన బాణుని యుద్ధంలో పడగొట్టి కారాగృహంలో ఉంచిన అనిరుద్ధుడిని విడిపించాడు. సో బాణుడు కూతురు ఉష ఈ అనిరుద్ధునితో ప్రేమాయణం దెన్ పట్టుకున్నాడు, లోపల బంధించాడు. ఇప్పుడు అనిరుద్ధుడు బయటకు వచ్చేసాడు. అనిరుద్ధుడు వచ్చేసారు ప్రద్యుమ్నుడు యొక్క కొడుకు, ప్రద్యుమ్నుడు కృష్ణుడు యొక్క కొడుకు. అప్పుడు కృష్ణుడు ఇప్పుడు వచ్చేసి యుద్ధం చేసింది ఎవరి కోసం? తన మనవడి కోసం, అనిరుద్ధుడి కోసం. ఓకే, అనిరుద్ధుడిని విడిపించాడు. గోవిందుడు అనిరుద్ధుణ్ణి భార్యతో పాటుగా విడిపించి అసంఖ్యాకాలైనటువంటి బాణుని యొక్క రత్నాలన్నింటిని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. సో అంటే ఇంకా అనిరుద్ధుడికి ఓ రకంగా ఉషతో పెళ్ళైపోయినట్టు లెక్క, తీసుకొని వచ్చేస్తున్నాడు. ఇంకా అటుపై బాణుని నివాసం ఉన్నటువంటి గో సంపదలను సర్వసంపదలను బలవంతంగా హృషికేశుడు యదువంశ కీర్తి వర్ధనుడు కృష్ణుడు తీసుకుని వెళ్ళాడు. ఇంకా ఆయన రత్నరాసులు సంపద మొత్తం కూడా పట్టుకొచ్చేశారు. మధుసూదనుడు సమస్త రత్నాలను గరుత్మంతుని పైకి ఎక్కించాడు. నాకు తెలిసి ద్వారకు వచ్చేసి ఓ రకంగా అప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద కోశాగారం అనుకుంటా, భాండాగారం అనుకుంటా, ట్రెజర్ హంట్ అన్నట్టు అనుకోవచ్చు. మహాబలుడైన బలదేవుణ్ణి, మహాతేజుని ప్రద్యుమ్నుని, మహాతేజునటువంటి అనిరుద్ధుని, ఉషాసుందరిని, సేవకులను, దాసిగణాలను, నేతలందరినీ కూడా వివిధ రత్నాలను గరుడునిపై ఎక్కించాడు. మహాతేజస్వి బలవంతుడు పీతాంబరధరుడు దివ్యభరణాలను ధరించి చిత్రమైన శరీరంతో శంఖ చక్ర గదా ఖడ్గాలను ధరించి శ్రీకృష్ణుడు సూర్యుడు ఉదయాద్రిని ఎక్కినట్టు గరుత్మంతునిపై అధిరోహించాడు. గరుత్మంతుని పైకి ఎక్కి ద్వారక నగరానికి ప్రయాణమై వెళ్ళాడు శ్రీకృష్ణుడు. ఇక కృష్ణుడు యాదవులతో పాటుగా తన ద్వారకాపురాన్ని ప్రవేశించి స్వర్గంలో ఉన్న ఇంద్రునిలో ఆనందించాడు. మురాసురుడు వేసిన పాశాలను శ్రీకృష్ణుడు ఖండించాడు. నిశంభుణ్ణి నరకుని సంహరించాడు. ప్రాగ్జ్యోతిషాపురాన్ని నిష్కటంకం చేశాడు. శ్రీకృష్ణుడు తన ధనుష్టంకారం చేత పాంచజన్య హుంకారం చేత రాజులందరినీ భీతావహనులను చేశాడు. మేఘ సముదాయం వంటి దక్షిణాదిత్య సేనలతో కూడి ఉన్నటువంటి రుక్మిణి కూడా కృష్ణుని భయపెట్టాడు. రుక్మిణి ఉంది కదా, ఆమెకు బ్రదర్ ఉంటాడు, అతని పేరు రుక్మణ సంపర్సన్ అతను అనుకుంటున్నా. ఇది సరే కంటిన్యూ చేద్దాం. ఆ తర్వాత చక్ర గదాధరుడైన శ్రీకృష్ణుడు మేఘం వలె ధ్వని సూర్యుని వలె కాంతిగల రథంతో భోజకన్యటువంటి రుక్మిణిని వివాహమాడి, రైట్, వాళ్ళ అన్నో మన నాన్నో, ఇంకా అతను కూడా భయపెట్టాడు. ఇక రుక్మిణిని వివాహమాడి తన పట్టమహిషను చేసుకున్నాడు. జారుధీ నగరంలో ఆహుతి, క్రాదుడు, శిశుపాలుడు, దంతభక్తుడు, శైభ్యుడు, శతధ్వనుడు అనే రాజులను జయించాడు. అదేవిధంగా కోపంతో ఇంద్రద్యుమ్నుని, యవనుని, కశీరమంతుడిని కూడా సంహరించాడు. పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు తన చక్రంతో 1000 పర్వతాలను ఛేదించి జుమత్సేనునితో యుద్ధం చేశాడు. ఒక్క నిమిషంలో ఎక్కడికైనా సంచరింపగల వరుణుని 2 వైపులా తిరుగుతున్న గోపతి, తాళకేతు అనే రాక్షసులను చరఘ్నధనుడైనటువంటి శ్రీకృష్ణుడు మహేంద్ర పర్వతం శిఖరం మీద పట్టుకొని ఇరావతి నదీ తీరాన్ని సంహరించాడు. అక్షప్రపతనం అనే ప్రదేశంలో ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్న నేమిహంసపదమనే చోట ఉన్న ఇద్దరిని వారి స్వరాష్ట్రంలోనే పడగొట్టి కృష్ణుడు సంహరించాడు. ప్రాగ్జ్యోతిషపురం నిండా చాలామంది రాక్షసులు ఆక్రమించున్నారు. కృష్ణుడు అక్కడ ఉన్నటువంటి ఎర్రని పర్వత శిఖరాలపైకి వెళ్ళి ఇతరులకు ఎదిరింపసక్కించినటువంటి మహాతేజస్వి లోకపాలుడు అనేటువంటి వరుణ్ణి సంహరించాడు. మహేంద్రుడు పార్యత రక్షణ కోసం ఇంద్రద్వీపాన్ని స్వయంగా రక్షిస్తూ ఉండేవాడు. పార్యత అపహరణ ఇదే. అయినప్పటికీ బలవంతుడైనటువంటి కేశవుడు ఆ పారిజాతను అపహరించి తీసుకొని వచ్చాడు. జనార్దనుడు పాండ్య, పౌండ్ర, మత్స్య, కళింగ, అంగ రాజులను అందరినీ జయించాడు. సో వాటిని రేపు డిస్కస్ చేద్దాం.